నమస్తే మావా, నేను మళ్ళీ ఇంకో ఫ్లటింగ్ వీడియో పెడతా మీ ముందుకు వచ్చేసిన. ఈ వీడియోలో డైలాగులు మాత్రం మస్తు క్రేజీ ఉంటాయి, మీరు ఖచ్చితంగా ఏం చేస్తారు అది నాకు తెలుసు. నేను అడిగేది మాత్రం ఒకటే, వీడియో మొత్తం చూసిన తర్వాత నీకు ఏ డైలాగ్ అయితే నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయమా, ఎందుకంటే నీకు నచ్చిన డైలాగ్ ఏందో నాకు కూడా తెలియాలి కాబట్టి. మనుషులు మంచోళ్ళు. సో నువ్వు డైలాగ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకు. ఇంకా లేట్ అయింది మావా, వీడియో చేసాయి, ఎంజాయ్ చేసాయి. స్టార్ట్ చేద్దామా? వాట్స్ యువర్ నేమ్? స్టార్ట్ చేద్దామా? కావ్య, నాకు ఇప్పుడు నీకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. ఏంటి సార్ అది? హే కావ్య, అదేంటోగా నిన్ను చూసాక నన్ను నేనే మర్చిపోయా. బై ద వే, ఎలా ఉన్నారు మా అత్త మామయ్య? కావ్య, వింటారు కదా, ఇక్కడ చాలా చలిగా ఉంది, మరి అక్కడ కూడా ఇలాగే ఉందా? రాజాజీ, ఇక్కడ కూడా చాలా చల్లగా ఉంది. మరి వేసుకుందామా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏంటి? అదే చలిమంట. ఏం ఫీల్ ఉండదు మామయ్య. కావ్య, నీకు ఇంగ్లీష్ లో బాగా ఇష్టమైన వర్డ్ ఏంటి? స్లీప్. మరి నీకు ఇష్టమైన వర్డ్? నాకు యూనివర్స్. ఏదో తేడాగా ఉందేంటి? అవునా, ఆ వర్డ్ ఎందుకు? ఎందుకంటే యూనివర్స్ స్టార్ట్ విత్ యూ అండ్ ఐ కాబట్టి. యాక్చువల్లీ కావ్య, నాకు బైక్ రైడ్ చేయడం అంటే చాలా ఇష్టం తెలుసా. నాకు లైసెన్స్ వచ్చి కూడా చాలా ఇయర్స్ అవుతుంది, కానీ రైడ్ చేయడానికి బైకే దొరకట్లేదు. వాడే ఉద్దేశంతో అన్నాడు. కాకపోతే ఇప్పుడు నేను చూసాక ఎందుకు ఆ బైక్ దొరికింది అనిపిస్తుంది. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు అంటే? బై ద వే కావ్య, మీ పేరెంట్స్ కి ఏమైనా బేకరీ ఉందా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. లేదు, ఎందుకలా అడుగుతున్నా? మరి ఎలా నేను ఇంత స్వీట్ గా తయారు చేశారు? और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. కావ్య, నీకు ఈ కార్ కంపెనీస్ లో ఏ కంపెనీ అంటే బాగా ఇష్టం? ఎందుకు? మహేంద్ర. మరి నీకే కంపెనీ అంటే ఇష్టం? నాకు What are you talking? समझ रहे हो? समझ रहे हो आप? समझ रहे हो ना? అదేంటి? రెనాల్డ్. కావ్య, బై ద వే, లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఎందుకురా నీకు? దాని మీద నాకు పెద్ద ఒపీనియన్ అంటే ఏం లేదు. అయినా ఒక అబ్బాయి ఒక అమ్మాయి బెస్ట్ రిలేషన్షిప్ లో ఉండాలి అంటే ఎలా అంటే ఏదైనా సరే 50% ఉండాలి. అమ్మాయి అబ్బాయి కోసం పైనాపిల్ కొనిస్తే అబ్బాయి అమ్మాయి కోసం పపాయ కొనిచ్చేలా ఉండాలి. నాకు అర్థం కాలేదు సార్. అంటే తర్వాత బొమ్మ దద్దరిల్లిపోద్ది. బై ద వే కావ్య, మీ అమ్మాయిలు ఊరికి ఎక్కువగా మాట్లాడుతుంటారు, ఎందుకో తెలుసా? ఎందుకు? ఎందుకంటే మీ అమ్మాయిలకి 4 లిప్స్ ఉంటాయి కాబట్టి. ఏమిటండి మీరు మాట్లాడేది? समझ रहे हो? समझ रहे हो आप? समझ रहे हो ना? వీడియో మొత్తం చూసినావు కమ్మా. సో ఇప్పుడు నీకు నచ్చిన డైలాగ్ ఎందుకు ఖచ్చితంగా కామెంట్ చేయ మర్చిపోకుండా. నేను అందరి కామెంట్లు పక్కా చూస్తా, అందరికి రిప్లై కూడా ఇస్తా. సో నెక్స్ట్ ఇంకో ఫ్లటింగ్ ఫుల్ వీడియోతో ఇక్కడే కలుద్దాం. ఇప్పటివరకు బై బై మామ.